హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే హైదరాబాద్లో సెకండ్ ఫ్లోర్లో అయితే రెంట్కుంటామండి. పిల్లల స్కూల్ ఒకళ్ళకి 12:30కి ఒకళ్ళకి 2 అలా ఉంటుంది. సో డైలీ మెట్లు ఎక్కడం దిగడం వల్ల ఒకరోజు కాలికి చిన్నగా దెబ్బ తగిలింది. సో అది ఒక 30 డేస్ రెస్ట్ అని చెప్పారు. అట్లా రెస్ట్ ఇస్తే ఆడవాళ్ళకి ఎడ కుదురుతుంది చెప్పండి. సో నేను అట్లా నెగ్లెక్ట్ చేసి నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను రోజు స్కూల్కి, ఇంట్లో పనులకి. అది కొంచెం పెయిన్ ఎక్కువ అయింది. సో ఇట్లా అయితే కుదరదు, ఓకే ఇంట్లోకి గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవుదామని చెప్పి ఇండివిజువల్ హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో అట్లా చూసినప్పుడు నాకైతే షిఫ్టింగ్ కోసం ఒక పోర్టర్ యాప్ ఒకటే తెలుసు. సో అందులో చూస్తే నాకు 8,000 to 10,000 అని చెప్పారు మా ఐటమ్స్ని బట్టి. అయితే ఆన్లైన్లో nobroker.in అనేది ఒక వెబ్ పేజ్ ఉంటుంది, అందులో తక్కువ అవుతుందని మా అన్న సజెస్ట్ చేశాడు. సో నా అప్పుడు చూశాను, వీళ్ళ ప్రైస్ అయితే 6,000 అని చెప్పారు. సో నేను మళ్ళీ మాట్లాడి డిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా తక్కువ డిస్టెన్స్లో షిఫ్ట్ అవుతున్నామని చెప్పి 3,500కి అయితే బుక్ చేశాను. అన్నీ వాళ్ళే ప్యాక్ చేసి డెస్టినేషన్లో ఏది ఎక్కడ కావాలో వాళ్ళే సెట్ చేస్తారు. మనం డీప్గా మనం క్లీన్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఒక బాక్సెస్ వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారు. సో మొత్తానికి గిది అన్నట్టు మా ఆయనకు వీలు కాదని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా అరేంజ్ చేసిన. ఇలా వీక్ డేస్లో ఒక ప్రైస్, వీకెండ్లో ఒక ప్రైస్ ఉంటుంది. నాకైతే తక్కువ ప్రైస్లో షిఫ్ట్ అయ్యాం అయితే అనిపించింది. మొత్తానికి గిదన్నమాట ముచ్చట. మీరు ఎప్పుడైనా ఇట్లా షిఫ్ట్ అయ్యారో లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.